నీళ్లు తీసుకుపోకండి, కొనకండి, ఇంటి నుంచే నీళ్లు తీసుకెళ్ళి వాడండి. ఆరోగ్యంగా ఉండాలా లేదా? ప్రతి ప్లాస్టిక్ బాటిల్లో 150 లక్షల మైక్రో పార్టికల్స్ ఉన్నాయి. కడుపులోకి పోయి క్యాన్సర్ వస్తుంది. అదే ఎంతమంది తెచ్చుకున్నారు? వాటర్ బాటిల్ తెచ్చుకోమన్నాను కదా, ఎంతమంది తెచ్చుకున్నారు? అలాగే రెండో విషయము, మన కాలేజీలో అన్న ఎక్కడన్నా కార్యక్రమాలు చేస్తే ప్లాస్టిక్ పేపర్లో పెట్టకండి, దానిలో క్యాన్సర్ వస్తుంది. దాని బదులు స్టీల్ ప్లేట్ వాడండి. లేకుంటే మన కాలనీ తరఫున 500 300 కొని కార్యక్రమం పెట్టి మళ్ళీ ఎవరు ప్లేట్ వాళ్ళకి అడిగి పెట్టాలి. ఆ విధంగా చేయాలి. దీంట్లో గురుద్వారాలో 1,00,000 మంది వచ్చినా 1,00,000 ప్లేట్లు ఉంటాయి. ప్లేట్లు కడిగి పెడతారు. ఈవెన్ చీఫ్ మినిస్టర్ వచ్చి కడిగి పెడతారు అక్కడ పంజాబ్లో. అలాగే ఇంకోటి, మన ప్లాస్టిక్ గ్లాసులు అసలు అది ప్లాస్టిక్ గ్లాసులు నీళ్ళు ఇవ్వకండి, స్టీల్ గ్లాస్ వాడండి. ఇంకెందుకు? నేను ఎక్కడైనా తీసుకెళ్తా, డిన్నర్ పోయినా అక్కడ పోయినా. అలాగే మనం బట్ట బ్యాగులు కానీ 1 3 4 ఎన్ని బ్యాగులను పెట్టుకో. ఎంత వజన్ ఉంది? ఒక మొబైల్ వజన్ లేదు, అంతే 100 గ్రాములు కూడా ఉన్నాయి. ఇక ఇన్ని బ్యాగులు. దీంట్లో 2 కిలోల కూరగాయలు, దీంట్లో 5 కిలోల జొన్నలు, కిలో బఠానీ, దీంట్లో ఇంకో 3 కిలోల కూరగాయలు వస్తాయి. పండ్లు కూడా తీసుకోవచ్చు. పండ్లు కూరగాయలు అన్నీ, జొన్నలు తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు చేతులు కానీ జేబులో పెట్టుకోవచ్చు. ఎంత ఈజీ, జేబులో కూడా పెట్టుకొని పోవచ్చు. ప్లాస్టిక్ వాళ్ళు వాడకండి. క్యాన్సర్ ఇంటికి తీసుకొస్తున్నట్టు అవుతుంది. వాడు చెత్త డంప్ యార్డ్ వేస్తుంది కదా, 20% ప్రాసెస్ చేస్తుంది, 80% గాలి చేస్తుంది. ఆ గాలి తిరిగి మన ఇంటికి వస్తుంది. మనం బతికిన మన పిల్లల భవిష్యత్తు ప్రమాదం. మంచిగా వాడాలి, పొదుపుగా వాడాలి.